హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే డిఎల్ఈడి వాళ్ళ గురించి వాళ్ళకి అసలు ఏముంటుంది, సెమిస్టర్స్లో ఏముంటుంది, సెకండ్ సెమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సెమ్ గురించి అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. ఏపీ డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. ఫస్ట్ సెమిస్టర్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే సెకండ్ సెమిస్టర్ గురించి తెలుసుకుందాం. అంతకు ముందుగా అయితే అసలు సెమిస్టర్స్లో ఎన్ని థియరీ మార్క్స్ ఎన్ని ఉంటాయి, ప్రాక్టికల్ మార్క్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెమిస్టర్కి అయితే 300 థియరీ, ప్రాక్టికమ్ 400, టోటల్ 700కి అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ 200 థియరీ, 500 ప్రాక్టికమ్, మొత్తం 700. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి 1400. నెక్స్ట్ వచ్చి థర్డ్ సెమిస్టర్ 300 థియరీ, 400 ప్రాక్టికమ్, 700. అలాగే 200 థియరీ ఫోర్త్ సెమిస్టర్కి, 500 ప్రాక్టికమ్, 700. సో ఫస్ట్ ఇయర్కి 1400, సెకండ్ ఇయర్కి 1400, టోటల్ 2800. ఇలాగైతే ఉంటుంది. అసలు థియరీ అంటే ఏంది, ప్రాక్టికమ్ అంటే ఏందని కూడా నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు పోయి మన ఛానల్తో చెక్ చేయండి. నెక్స్ట్ నేనంతా ఇదంతా ఆల్బనాక్లో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఆల్బనాక్ గురించి కూడా నేను ఫస్ట్ సెమిస్టర్లో చెప్పాను. సో ఇదైతే 24-26 బ్యాచ్ అనమాట. మీకంతా ఒకటే, ఓన్లీ వర్కింగ్ డేస్ అవంతా మారుతాయి, అంతేగాని మీకు రికార్డ్స్ అండ్ ఏ సబ్జెక్ట్కి ఏ రికార్డు, పేపర్ కోడ్ మొత్తం ఒకటే. సో వీడిని అయితే తప్పకుండా చూడండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషనే కదా చెప్తున్నాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు అది అసలు ఏ ఛానల్లో కూడా ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు టీపీసీలకు కూడా యూజ్ అయ్యేలాగా నేనైతే, టీపీసీ అంటే టీచింగ్ ప్రాక్టీస్, మీకు టీపీసీలకు కూడా యూజ్ అయ్యేలాగైతే నేను వీడియోస్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. ఇంకా చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెమ్ రికార్డ్స్, పేపర్ కోడ్స్, టైటిల్ ఆఫ్ ది పేపరు, ఎఫ్పిబి ఉందా లేదా, అసైన్మెంట్ ఉందా, మిడ్ ఎగ్జామ్ ఉందా, టీపీ, ఇంటర్నల్, ఫైనల్ లెసన్ ప్లాన్, సిసిఈ, రిఫ్లెక్షన్, టోటల్ మార్క్స్. ఇప్పుడైతే పేపర్ కోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. పేపర్ కోడ్ చూడండి, 101. దీన్ని 101 అంటారు పేపర్ కోడ్. టైటిల్ ఆఫ్ ది పేపర్ వచ్చి పెడగాజీ ఆఫ్ మదర్ టంగ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్ 1. దీని పేరు పేపర్ 101 అనగానే మీకు పెడగాజీ ఆఫ్ మదర్ టంగ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్ 1 అని గుర్తొచ్చేయాలి. నెక్స్ట్ వచ్చి ఎఫ్పిబి, అసలు ఏం లేదు. ఎఫ్పిబి అంటే మీకు ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఎలా, ఇక్కడ మీకైతే డిగ్రీ ఇంటర్లో అయితే ప్రాజెక్ట్ అంటారు, ఇక్కడైతే ఎఫ్పిబి ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ అని ఇస్తారు. అసైన్మెంట్ అయితే 10 మార్క్స్ అనేది ఇచ్చారు. తర్వాత మిడ్ ఎగ్జామ్ అనేది మీకైతే 10 మార్క్స్కి ఉంటుంది. తర్వాత వచ్చి నార్మల్గా అయితే 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు మిడ్ ఎగ్జామ్, కానీ మీకు 10కి రెడ్యూస్ చేసి 10 మార్క్స్కి అనేటివి వాళ్ళు అనేది చేస్తారు. ఇంకా టోటల్ వచ్చి 20 మార్క్స్ అనమాట. 101 పేపర్ వచ్చి 20 మార్క్స్. 102 పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ 1. దీనికైతే ఎఫ్విబి లేదు. అసైన్మెంట్ వచ్చి 10 మార్క్స్, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్, అలాగే టోటల్ వచ్చి 20. ఇది 103 పెడగాజీ అక్రాస్ కరికులం ఐసిటి ఇంటిగ్రేషన్. దీన్ని ఐసిటి అని సింపుల్గా పిలిచేస్తారు, 103 ఐసిటి అంటారు. ఇప్పుడు చూడండి, దీనికి ఎఫ్పిబి అయితే లేదు, అసైన్మెంట్ 10 మార్క్స్, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్. దీనికి టీచింగ్ ప్రాక్టీస్ లేదు, ఫైనల్ లెసన్ ప్లాన్ లేదు. టీచింగ్ ప్రాక్టీస్ ఉంటే ఫైనల్ లెసన్ ప్లాన్, సిసి రికార్డు, రిఫ్లెక్షన్ రికార్డ్ అనేది ఉంటుంది. దీనికి టీపీ లేదు కాబట్టి ఇంకా అవేమీ ఉండవు. సో 20 మార్క్స్. 104 చైల్డ్హుడ్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ 1. దీనికి ఎఫ్పిబి ఏం లేదు, అసైన్మెంట్ ఉంది 10 మార్క్స్, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్, మొత్తం 20 మార్క్స్. వెరీ గుడ్. ఇంకా 105 సోషల్ ఎడ్యుకేషన్ అండ్ కరికులం, సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కరికులం. చూడండి, ఎఫ్పిబి 20 మార్క్స్, అసైన్మెంట్ 10 మార్క్స్. దీనికి ఎఫ్పిబి ఉందండి, చూడండి ఇక్కడ ఎఫ్పిబి ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ 10 మార్క్స్, అలాగే మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్. ఇంకా దీనికి
ఎల్పి లేదు, ఎంపీ లేదు, అదే టీపీసీ లేదు, ఫైనల్ లెసన్ ప్లాన్ లేదు, సీసీ రికార్డ్ లేదు. ఓకే, మొత్తం 40 మార్క్స్ మిడ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా 107 టువార్డ్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ 25 ఎఫ్పిబికి, అసైన్మెంట్కి 25. దీనికి మిడ్ ఎగ్జామ్ అనేది ఉండదు, మొత్తం 50 మార్క్స్. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ 108, 60 మార్క్స్ ఎఫ్బిబికి, అసైన్మెంట్కి వచ్చి 60. సో దీనికి ఎగ్జామ్ అనేది ఉండదు, మొత్తం 120 మార్క్స్. ఇది ఐఓపి ఫస్ట్ సెమిస్టర్లో అయితే ఐఓపి అనేది ఉంటుంది. ఈ ఐఓపి గురించి కూడా అయితే వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా 70 మార్క్స్కి ఐఓపి రికార్డ్ అనేది ఉంటుంది. ఐఓపి రికార్డ్ ఎలా రాయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ రికార్డ్స్ మొత్తం ఎన్ని 4 పేపర్స్కి 4 రికార్డ్స్ ఇస్తారు. అసైన్మెంట్స్ రికార్డు 8 పేపర్స్కి 8 రికార్డ్స్. ఐఓపి 1 రికార్డు. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెమిస్టర్లో మీకైతే 101కి థియరీ ఎగ్జామ్స్ ఇవ్వమాట. థియరీ ఎగ్జామ్స్ 50 మార్క్స్కి. 101కి, 102కి, 103కి, 104, 105, 106కి మాత్రమే థియరీ ఎగ్జామ్స్ అనేటివి ఉంటుంది. 107కి, 108కి అయితే థియరీ ఎగ్జామ్స్ అనేటివి ఉండదు. ఇక్కడ చూడండి, ఏ మిడ్ టర్మ్ సమ్మేటివ్ ఫర్ 50 మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్ ఇన్ సెమిస్టర్. 50 మార్క్స్కి అయితే మీకైతే మిడ్ టర్మ్ అనేది పెడతారు. దాన్ని రెడ్యూస్ చేస్తారు, 10 మార్క్స్కి అనేటివి రెడ్యూస్ చేసి ఇంటర్నల్ అసెస్మెంట్కి అయితే మీకైతే మార్క్స్ అనేది కలుపుతారు. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ గురించి మాట్లాడుకుందాం. మీకు సెకండ్ సెమిస్టర్లో ఏమేమి రికార్డ్స్ ఉంటాయంటే 201, 202 రికార్డ్స్ కాదు, పేపర్స్. 201, 202, 203, 204, 205, 206. 201 అంటే పెడగాజీ ఆఫ్ మదర్ టంగ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్ 1. అక్కడ 101 అంటే లెవెల్ 1. ఇక్కడ 201 అంటే లెవెల్ 2. ఎఫ్పిబి 10 మార్క్స్, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్. దీనికి సెకండ్ సెమిస్టర్లో, ఫోర్త్ సెమిస్టర్లో అయితే మీకైతే టీపీసీలు ఉంటాయి. ఇక్కడ చూడండి, సెకండ్ సెమిస్టర్ టీపీసీ ఉంది కాబట్టి లెసన్ ప్లాన్కి 40, ఎంపీకి 40, ఫైనల్ లెసన్ ప్లాన్కి 20, సీసీ రికార్డ్ రాసిన దానికి 20. ఎంత రికార్డ్స్ అండి. తర్వాత రిఫ్లెక్షన్ రాసిన దానికి 10 మార్క్స్, మొత్తం 150 మార్క్స్కి 201కి. అలాగే 202 పెడగాజీ ఆఫ్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ లెవెల్ 2, 10 మార్క్స్ వచ్చి ఎఫ్పిబికి, మిడ్ ఎగ్జామ్ వచ్చి 10 మార్క్స్కి, ఎల్పికి 40 లెసన్ ప్లాన్కి, ఎంపీకి 40, ఫైనల్ లెసన్కి 20, సీసీకి 20, రిఫ్లెక్షన్కి 10, టోటల్ 150. 203 పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్. ఎఫ్పిబి 10, అసైన్మెంట్ లేదు దీనికి, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్కి, ఎంపీ లేదు కాబట్టి ఫైనల్ లెసన్ ప్లాన్, సీసీ రికార్డు, రిఫరెన్స్ కూడా ఉండదు. సో దీని చూడండి, 204కి చైల్డ్హుడ్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ 2. ఇక్కడ చూడండి, ఎఫ్పిబి 10 మార్క్స్కి, అసైన్మెంట్ లేదు, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్కి, ఇంకా ఎల్పి 10, ఎంపీ 10, ఎల్పి లేదు, ఎంపీ లేదు, ఫైనల్ లెసన్ ప్లాన్ లేదు, సీసీ లేదు, రిఫ్లెక్షన్ కూడా లేదు, 20 మార్క్స్ మొత్తం. 205కి ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్. ఎఫ్పిబి 20 మార్క్స్, అసైన్మెంట్ 10 మార్క్స్, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్, ఎల్పి ఎంపీ కలిసి 40 మార్క్స్, ఇంకా మొత్తం 80 మార్క్స్. దీనికి 206 యోగా, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ 1. ఎఫ్పిబి వచ్చి 20 మార్క్స్, అసైన్మెంట్ 10 మార్క్స్, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్, ఎంపీ కలిసి 20 మార్క్స్. ఇక చూడండి, లెసన్ ఫైనల్ లెసన్, సిసిఈ, రిఫ్లెక్షన్ అయితే ఏం లేదు, మొత్తం 60. యాక్షన్ రీసెర్చ్కి 20. యాక్షన్ రీసెర్చ్ గురించి కూడా అయితే వీడియో చేస్తాను ఖచ్చితంగా. మన ఛానల్లో మొత్తం టీటీసీ గురించి అయితే ప్రతి ఒక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ రికార్డ్స్. చూడండి, సెకండ్ సెమిస్టర్లో ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ మొత్తం 6, అసైన్మెంటు 2, అలాగే టీచింగ్ ప్రాక్టీస్ కమ్ ఇంటర్న్షిప్ రికార్డ్ తెలుగు ప్రైమరీ, తెలుగుకి ఇంటర్న్షిప్ రికార్డ్ అనేది ఒకటి రాస్తారు, అదొకటి. మళ్ళీ మ్యాథమెటిక్స్కి
ఒకటి. మీరైతే సెకండ్ సెమిస్టర్లో తెలుగు మ్యాథ్స్కి అయితే టీచింగ్ చేయడానికి వెళ్తారు. ఇప్పుడు చూడండి ఒక్కొక్క రికార్డ్ దానికి. ఇప్పుడు టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్ ఎర్లీ మిడిల్ ప్రైమరీ క్లాస్ 1 to ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మీరు టీచింగ్ చేయడానికి అయితే వెళ్తారు, అదొక రికార్డు. నెక్స్ట్ యోగా ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ రికార్డు ఒకటి. తెలుగు అండ్ అదర్ సిసి రికార్డ్ అనేది రాస్తారు. ఈ సిసి రికార్డ్ అంటే ఏంటి అంటే, మీరు అక్కడ ఎగ్జామ్ పెడతారు పోయి టీచింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు, వాళ్ళు ఎలా రాశారు ఏంటి అని చెప్పనేది మీరు ఒక గ్రాఫ్లు గీస్తారు, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రాస్తారు. సో అదంతా సిసి రికార్డు. తెలుగుకి సంబంధించి ఒకటి, మ్యాథ్స్ సంబంధించి ఒకటి. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, అసలు అక్కడ పోయి మీ స్టూడెంట్ టీచర్స్ అంటే మీతో చదువుకునే వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది మీరైతే ఒక రిఫ్లెక్షన్ అనేది రాస్తారు. దానికి తెలుగుకి అయితే ఒకటి, మ్యాథ్స్కి ఒకటి. అలాగే ఇంకోటి ఏంది ఫైనల్ లెసన్స్. మీకు సెకండ్ సెమిస్టర్ అయితే ఫైనల్ లెసన్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడంటే మీరు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారో అలాగే కొన్ని రోజులు వెళ్ళి ఫైనల్ లెసన్ ప్లాన్ అయితే తీసుకున్న. దీనికైతే మార్క్స్ కూడా ఉంటాయి. 2 కాపీస్, ఒకటి వచ్చి ఎక్స్టర్నల్, ఇంకోటి వచ్చి ఇంటర్నల్. మ్యాథమెటిక్స్ కూడా అంతే, ఒకటి ఎక్స్టర్నల్, ఇంకోటి ఇంటర్నల్. యాక్షన్ రీసెర్చ్ రికార్డు ఒకటి. ఓకేనా? ఈ వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోతుంది, నేనైతే 2 పార్ట్స్గా పెడతాను. ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ ఒక వీడియో, థర్డ్ ఫోర్త్ ఒక సెమిస్టర్ ఒక వీడియో పెడతాను. ఇంతటితో అయితే ఫస్ట్ సెకండ్ సెమ్ రికార్డ్స్ అయితే అయిపోయాయి. సో మీకు కానీ వీడియో అయితే నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే దీని కంటిన్యూ వీడియో కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. థ్యాంక్ యూ.